మనిషి సృష్టికి ప్రతి సృష్టి మొదలుపెట్టేశాడు. పిల్లల్ని ఫ్యాక్టరీలో పుట్టించేస్తారా? ఆడవాళ్లతో పని లేకుండా పిల్లల్ని కంటం ఏంటి అసలు ఇదంతా? ఏఐ టెక్నాలజీ, ఏఐ అమ్మ వచ్చేసింది. ఇక ఆడపడుచుతో పని లేదు, గర్భంతో పని లేదు. ఇవి నోవహు దినములు ఎట్లాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. గతంలో కూడా కృత్రిమంగా డాలీ అనే ఒక గొర్రెని కృత్రిమంగా పుట్టించారు. అది కొన్ని రోజులు చచ్చిపోయింది. సరోగసి వచ్చింది, అంటే అద్దె గర్భం. సినిమా యాక్టర్లు చేస్తారు, వాళ్ళ అందం పోయిద్దని చెప్పేసి అద్దె గర్భం తీసుకుంటారు. 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ అమ్మాయి వీళ్ళ బంధువులు అయి ఉండాలా, 25 ఏళ్ళ వయసు అయి ఉండాలా. ఆ అమ్మాయి ఒక డెలివరీ అయిన తర్వాత 2వ డెలివరీ చేయించుకోకూడదు. ఒక పాపను బాబును కానీ వీళ్ళకి ఇవాళ 10 లక్షలు ఇస్తారు. వీళ్ళు సినిమా యాక్టర్లు అందం చెడిపోకుండా వేరే వాళ్ళ చేత పిల్లలు కనిపిస్తారు. గర్భంలోకి పురుషుని యొక్క అండాన్ని దాన్ని ప్రవేశపెడతారు. ఇది సరోగసి. టెస్ట్ ట్యూబ్ బేబీస్ చూసాం మనం. ఐవీఎఫ్ ద్వారా చేస్తారు. దీని ఏమంటారంటే ఏఆర్టీ అంటారు. ఏఆర్టీ అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఎన్ని చూసాం? ఇప్పుడు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏఐ అమ్మ వచ్చేసింది. ఈ ఏఐ అమ్మ గర్భాన్ని ఎలా క్రియేట్ చేశారంటే ఒక పోర్డులో పెంచుతారు. పోర్డ్ అంటే ఒక కృత్రిమ గర్భాశయము. అంటే ఒక సీతాకోకచిలుక, ఒక బటర్ఫ్లై ఎట్లాగైతే కృత్రిమంగా తను ఒక గర్భాశయం తయారు చేసుకుంటుందో అట్లాగనమాట. పోర్డు లాగా, అంటే అండాశయం లాగా తయారు చేస్తున్నారు. దీన్ని ఫస్ట్ ఏనిమల్స్లో ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారు. పోర్డ్ అంటే లైక్ ఊంబ్, అంటే ఆడపడుచు యొక్క గర్భాశయం లాగా కృత్రిమ గర్భాశయం తయారు చేయటం. ఆడ మనిషి యొక్క ఎగ్ని తీస్తారు, పురుషుని యొక్క స్పోమ్ తీస్తారు. దాన్ని కృత్రిమంగా తయారు చేసిన ఆ పోర్డులో, అంటే కృత్రిమంగా తయారు చేసిన గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. దీనిని ఎంబ్రియో అంటారు. అలా చేస్తున్నారు ఇప్పుడు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆ గర్భాన్ని తయారు చేసిద్ది. దాంతోనే ఇదంతా కూడా రెడీ చేశారు మొన్న ఈ మధ్య. ఇంకా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల, ఇంకా సక్సెస్ అయ్యారు, పుడుతున్నారు పిల్లలు దాంట్లో నుంచి. నిజంగా ఇది నోవహు అంత్య దినాలు. ఇది పోయే కాలము. ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోవడం, మగవాళ్ళు ఆడవాళ్ళు అయిపోవడం. గతంలో కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసాం, హార్ట్ చూసాం, బోన్ చూసాం, ఐ చూసాం, మేలు చూసాం. ఈ అన్ని కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చూసాం. కానీ ఈ కృత్రిమంగా గర్భం తయారు చేసి పిల్లలను పుట్టించడం ఏంటి? ఇది ఒక వింతగా ఉంది. తప్పు చేస్తున్నావు మనిషి, ఓ మానవ, మిస్యూజ్ చేస్తున్నావు. ఇవన్నీ దేవునికి విరుద్ధమైన పనులు, అక్రమము. దేవుడు పెట్టిన క్రమం కాదు ఇది. దేవునికి విరుద్ధంగా ప్రవర్తించటం, తినవద్దన్న పండు తింటాం, బాబేలు గోపురం కడతాం, విరుద్ధంగా దేవుడికి అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, జంతువులతో సహించటం, ఇవన్నీ విరుద్ధం. ఇది కూడా విరుద్ధమే. దేవుడిచ్చిన అవయవాల్ని మార్చేసుకోవటం, ఆడోళ్ళు మగోళ్ళ అవయవాలు, మగోళ్ళు ఆడోళ్ళ అవయవాలు మార్చేసుకోవటం, ఖరాబు చేయటం. అందుకే ప్రపంచ దేశాల్లో వీటికి సంతకాలు పెట్టారు. కొంతమంది ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు వచ్చి కొంచెం కాపని కొంచెం అని మార్చారు దీన్ని. ఇప్పుడు ఆ పోర్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ పోర్డ్లో, అంటే కృత్రిమ గర్భాశయంలో పిల్లల్ని కనటం ద్వారా ఆ లోపల పాపో బాబో ముందే తెలిసిపోయింది. మరి పోర్డులో కంటున్నారు కదా, కనపడిపోతుంటారు కదా. దీనికి ఒక యాక్ట్ కూడా పెట్టారు ఈ మధ్య, PGPNT యాక్ట్. అంటే మేల్ ఫీమేల్ చెప్పకూడదు, చెప్తే అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా అధిక మించి మానవుడు పిచ్చి పనులు, వెర్రి తలలు వేసి దేవుని సృష్టిని ఎగతాళి చేసి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు దేవుని అగ్ని రాదంటారా? ఆ సొదొమ గొమొర్రాలో చేసినటువంటి ఆ పాడు పనుల టైపు కాదంటారా ఇది? నోహు టైంలో భయంకరమైనటువంటి పాపం ఆ టైపు కాదంటారా ఇది? దేవుడు ఒక హావభావాలతో, ఒక ప్రేమ అనురాగాలతో భార్యాభర్తలు ఇద్దరిని కలిపి పాన్పు నిష్కపటమైందని దేవుడు చెప్పి ఈ హావభావాలతో కనకుండా పిచ్చి రకంగా పిల్లలను తయారు చేయటం, అది ఆడమనిషి యొక్క ఎగ్ అండ్ పురుషుని యొక్క స్పోమ్ తీసి, అంటే దేవుడి సృష్టిలో నుంచే తీసి ప్రతిష్ఠితం చేసి తిక్కల పిల్లలు పుట్టి, పిచ్చి పిల్లలు పుట్టి ఈ భూమి మీద వాడు పడి ఈ లోకాన్ని సర్వనాశనం చేసి ఇష్టం వచ్చినట్టు వేషాలేసి వాళ్ళు జీవితాంతం కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇట్లాంటి ఘోర పరిణామాలు చేస్తున్నప్పుడు ఈ పాపపు వాసన దేవుని నాసికారంధ్రాల దగ్గర దాకా వెళ్ళిందని మీకు తెలియదా? వెళ్ళింది కాబట్టి దేవుడు వస్తున్నాడు, ఈ ప్రపంచానికి తీర్పు తెచ్చుకుపోతున్నాడని మీకు తెలియదా? నోవహు టైంలో నోవహు ఒక్క ఫ్యామిలీని బతికారు. ఎందుకు తెలుసా మీకు? నాకు ఒక డాక్టర్ గారు చెప్పారు. నోవహు ఫ్యామిలీ మాత్రమే దేవుడు మనిషిని చేసినప్పుడు ఒరిజినల్ రేస్, ఒరిజినల్ జీన్స్
ఒరిజినల్గా ఎలా ఉన్నాయో నోహు ఫ్యామిలీకి ఒక్కళ్ళకి మాత్రమే పాపము అంటకుండా అలా ఉన్నారంట. మిగతా వాళ్ళందరూ పాపంతో ఉండబట్టే దేవుడు తీర్పు తెచ్చాడు. ఇప్పుడు రాను పెరిగిపోయి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నప్పుడు మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారంలో ఒక మాట చెప్పాడు, నచ్చింది నాకు. మీరు విన్నారా? ఇన్ అమెరికా ఓన్లీ 2 genders ఇన్ అమెరికా టుడే ఆన్వర్డ్స్, ఓన్లీ 2 genders. 3వ జాతికి 3rd జెండర్కి అవకాశం లేదు. ఆడ మగానే మా దేశంలో ఉండాలా, నా దేశాన్ని నేను బాగు చేయాలా, ఆడ మగానే ఉండాలా. ట్రాన్స్జెండర్స్, గేసు అంటే మగోళ్ళు పెళ్లి చేసుకోవటం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఆడోళ్ళు వెళ్ళి భయంకర అవయవాలు మార్చుకోవటం, మగోడు వెళ్ళి ఆడవాళ్ళ అవయవాలు మార్చుకోవటం, వీళ్ళందరూ ఒకవేళ మా అమెరికాలో మిలిటరీలో ఉన్నా కూడా తీసిపడేస్తా అని చెప్పాడు. వెంటనే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు కూడా పక్కనే ఉన్నాడు, మార్క్ జుకర్బర్గ్, మైక్ తీసుకొని అన్నాడు, ఈ రోజు నుంచి నేను కూడా నా ఫేస్బుక్లో ఎవడైతే ఇప్పుడు దాకా ట్రాన్స్జెండర్స్, గేస్, అవయవాలు మార్చుకునే అక్రమమైన బ్యాచ్ ఇప్పుడు దాకా నా ఫేస్బుక్ను వాడుకుని ఎవరి మెసేజ్లు అయితే పెట్టుకుంటున్నారో వాళ్ళ పేర్లను డిలీట్ చేసేస్తా అన్నాడు. ఇప్పుడు ట్రంప్, ఎలాన్ మస్క్, ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ వీళ్ళందరూ కోటేశ్వర్లు కలిసి వీళ్ళందరూ కొద్ది కాకపోయినా కొద్దిగా బిలీవర్స్. ఇప్పుడు బిలీవర్స్ గవర్నమెంట్ రన్ అవుతుంది ప్రపంచంలో. అందు గురించే మిగతా చైనా, రష్యా దేశాలకి మంట పడుతుంది. పాపాన్ని తీసిపెట్టడం కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఎంత దాకా ట్రై చేస్తారో మనకు తెలియదు. కానీ అక్రమము పిచ్చగా విస్తరించిపోయింది. దాంట్లో ఏఐ అమ్మ కూడా ఒకటే. అద్దె గర్భం, అద్దె భార్య, ఏమిటండి ఈ భాషలు అసలు వినటానికి చాలా ఘోరంగా ఉన్నాయి. సో అంత్య దినాలు అక్రమం విస్తరించిద్ది, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోమని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే సంఘాలను బలపరిచి అనేక రకాల మెసేజ్లతో పాటు ఇట్లాంటివి కూడా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. చక్కగా విని మీరు మేలు పొందాలనే నా భావన. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఏ దేశంలో ఉన్నవాళ్ళు ఆ దేశం గురించి, ఏ టౌన్లో ఉన్నవాళ్ళు ఆ టౌన్ గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. భారతదేశంలో కూడా పాపం పెరిగిపోయింది. బెంగళూరు, బాంబే, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ కూడా రకరకాల నగరాల్లో, ఇంకా చాలా టౌన్లో నేను కొన్ని చెప్పా. అంత ముందు కంటే కూడా ఇప్పుడు నేర రేటు పెరిగింది, వ్యభిచారం రేటు పెరిగింది. ఎందుకు తెలుసా? సుప్రీంకోర్టు చేసింది ఈ పని. సుప్రీంకోర్టుని ఎవడు అనే అధికారం లేదు మనకి, కానీ నీతిని న్యాయాన్ని సగటు మానవుడు ఖచ్చితంగా చూపించవచ్చు. ఇది కరెక్టేనా? ఏం తెలియట్లేదా? మనసాక్షి చెప్పట్లేదా? ఈవెన్ సుప్రీంకోర్టు, ఈవెన్ ప్రధానమంత్రి, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎనీబడి. ఏంటి? వ్యభిచారం నేరము కాదు, అదొక వృత్తి, వాళ్ళని చేసుకునేవాడు అని చెప్పిందండి. అందు గురించి కదా పాపం ఎక్కువైపోయింది. మా గుంటూరు దగ్గర చిలకూరుపేట హైవే, అది NH16 అంటారు దీన్ని, కలకత్తా టు చెన్నై వయా గుంటూరు చిలకూరుపేట. మీకు తెలుసా? అర్ధరాత్రులు గతంలో ఆ రోడ్ల మీద ఆడోళ్ళు మల్లెపూలు పెట్టుకొని అర్ధరాత్రులు ఇక లారీల పక్కన వ్యభిచారమే వీళ్ళతో, లారీల డ్రైవర్లు ఆ మధ్య తీసి పడేశారు. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందే, వ్యభిచార నేరం కాదండి, అది వృత్తి అండి, చేసుకునేవాడు అని చెప్పిందిగా. అందుకే ఫుల్గా మళ్ళీ తయారైంది రోడ్ల పక్కన, హైవేల పక్కన వ్యభిచారం. శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్య ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ మాటలు విన్నా నేను, వాళ్ళ పేర్లు చెప్పవసల్లా. నీకు భార్య నచ్చకపోతే వేరే ఆమెతో నువ్వు వెళ్ళి శారీరకంగా కలవచ్చు, సుప్రీంకోర్టు పర్మిషను. నీకు భర్త నచ్చకపోతే వేరే వాడితో వెళ్ళి శారీరకంగా కలవచ్చు, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది కదండి. అందుకే మేము కలిసామని చెప్పారు ఈ మధ్య కొంతమంది మహానుభావులు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ప్రాంతాల గురించి ప్రార్థన చేయాల్సిన భారం ఉంది. ఇంకెక్కువ ఎంతకాలం సంపాదించుకుంటూ అంతకాలం దాచిపెట్టుకుంటావు, బయటికి సేవ చేయి, ఖర్చు పెట్టు, 10 మంది సువార్త చెప్పు. ఆ రోజుల్లో మనం ఉన్నామని జస్ట్ నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభువు మాటలు దీవించును గాక. ఆమేన్.